జనమే ధనం, అదే ప్రపంచానికి ఇంధనం. ఎస్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశంలో మనుషులు నిండుగా ఉండాలోయ్. అందుకే జనాభా నియంత్రణ వద్దు, జనాభా పెరుగుదలే ముద్దు అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దానికి సీఎం చెప్తున్న ఫైనాన్షియల్ గ్రోత్ రేట్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నానా తిప్పలు పడేవి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ప్రోత్సాహకాలనిచ్చేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు మానవులే వనరులు. జనాభా అనేది దేశానికి పెద్ద ఆస్తిగా మారిపోయింది. ఎంత ఎక్కువ జనాభా ఉంటే అంత ఎక్కువ లాభాలు ఉంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.7గా ఉంది. దీన్ని 2.1కి పెంచాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ డ్రాఫ్ట్ పాలసీని ఆవిష్కరించారు సీఎం. ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. జనాభా పెరుగుదలతోనే దేశ పురోగతి పరుగులు తీస్తుందంటున్నారు సీఎం చంద్రబాబు.